మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కందుకూరు డివిజన్లో కందుకూరు సబ్ డివిజన్లో ఈ కొండపి సర్కిల్ కలవటం వలన దానికి సంబంధించి కొండపి పోలీస్ స్టేషన్ని అలాగే సర్కిల్ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ మన ఈ బైబర్కేషన్ సంబంధించి అలాగే కందుకూరు సబ్ డివిజన్ని ప్రకాశం జిల్లాలో కలపడం వలన అలాగే మళ్ళీ కందుకూరు సబ్ డివిజన్లో కొండపి సర్కిల్కి సంబంధించి కొండపి అలాగే పొన్నలూరు ఈ మరిపూడి పోలీస్ స్టేషన్ని కలపడం జరిగింది. దానివల్ల మనకి సబ్ డివిజన్లో కందుకూరు సబ్ డివిజన్లో ఈ సర్కిల్ కలవటం వలన ఈ సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ విజిట్లో ఇక్కడ కొండపి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి క్రైమ్ రేటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ వీటి గురించి చర్చించడం జరిగింది సిఐ గారితోనూ అలాగే ఎస్ఐ గారితోనూ. అలాగే ఈ కేసుల గురించి ఇమీడియట్గా అన్నీ కూడా ఫైనలైజ్ చేయటం, ఇంపార్టెంట్ ఉమెన్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించినటువంటి కేసుల్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఛార్జ్షీట్లు ఫైల్ చేయటం, అలాగే ఈ రౌడీ షీటర్కి సంబంధించి 20 రౌడీ షీట్లు ఉండడం జరిగింది కొండపిలో. వాటికి సంబంధించి కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టుకొని ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనకుండా చూసుకోవటం, అలాగే ఈ టౌన్కి సంబంధించి కొండపి ఊరికి సంబంధించి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవటం, అలాగే నైట్ బీట్ కూడా కంపల్సరీగా వేయమని చెప్పడం జరిగింది. అలాగే ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సులు జరగకుండా నైట్ టైం కంపల్సరీగా ఎస్ఐ గారిని అలాగే ఆ బీటు అలాగే నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ని అందరినీ కూడా తిరగమని చెప్పడం జరిగింది. అలాగే రాబోయేటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవటం, అలాగే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నటువంటి విలేజెస్ ఆ ఇష్యూస్ ఉన్నటువంటి విలేజెస్లో విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అలాగే విలేజ్లో ఉండేటువంటి ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళందరితో మాట్లాడటం, ట్రబుల్ మాంగర్స్ని బైండ్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా రాబోయే ఎలక్షన్కి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు అన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఈ సర్కిల్కి సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్ సంబంధించి సిఐ గారితో కూడా ఈ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దాని మీద కూడా ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా సర్కిల్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్లోనూ ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది.